మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా గృహ వాతావరణం, గృహ సౌఖ్యం చాలా చక్కగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. గృహ విషయం, వాహన విషయం, కుటుంబ సభ్యులతో అనుకూలమైన పరిస్థితులు, బంధుమిత్రులతో అనుకూలమైన వాతావరణం, చక్కటి వాతావరణం మీ ప్రశాంతతను పెంపొందిస్తుంది. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆసక్తిగా అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. తల్లి యొక్క సహకారం బాగుంటుంది. తండ్రి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన వృత్తులకు అవకాశం అనేది ఏర్పడుతుంది. నూతన ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త కోరికలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి అధిక శాతం దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రమ, అలసట అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు అధికంగా శ్రద్ధ వహిస్తారు. తద్వారా మీకు శ్రమ, ఒత్తిడి అనేవి పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైన విషయాల్లో. అంతేకాకుండా దూర ప్రయాణాలకి, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలకి, దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడడానికి, కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రులతో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు వారి యొక్క సహకారం తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.